చిరంజీవి గారిని డీమోరలైజ్ చేద్దామని చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాడారు లైవ్లో. మీ అందరూ తెలిసి ఉంటుంది, మీడియా వాళ్ళకి తెలుసు కదండి. ఆ కూతురు గురించి ఎవరు కేసీఆర్ నాని గారు లైవ్లో మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు, అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని. ఎక్కడో ఊరది. ఆ వ్యాన్లో ఎవరున్నానంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు నా ఫ్రెండ్, బాగా రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను, నేనే రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను, అంత మిత్రుడు నాకు. ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు. నేను సిట్టింగ్లో ఉన్నా, రాసుకుంటా సెల్ కట్టేసి. వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, కళ్యాణ్ కృష్ణ అప్పుడు డైరెక్టర్. అన్నా మీరు సెల్ కట్టేశారా, గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారు మీతో మాడాలని. ఎందుకు చిరంజీవి గారు మాడాలంటే మీరు సెల్ ఆన్ చేయండి, నన్ను అర్జెంట్ సెల్ ఆన్ చేశా. అన్న మాడతాడు లైన్లో ఉంటే కన్నబాబు గారు లైన్లో కూర్చో. ఏంటి కన్నబాబు గారు అన్న? ఏం లేదండి, వ్యాన్లో ఉన్నాం, అన్నయ్య అన్నం తినట్లేదు, అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఏడుస్తున్నారు అన్నయ్య. ఎందుకు సార్? మీరు చూడలేదా సార్, కేసీఆర్ నాని గారు ఘోరంగా మాడారు చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి. అన్నయ్య ఏడుస్తున్నాడు, ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటే సంబంధం అని ఫీల్ అవుతున్నాడంటే. ఇది అన్నయ్య మాడతారంట. అయ్యి మీ వద్దు సార్, అన్నయ్యకి ఇవ్వద్దు, మీరు మాట్లాడండి అన్న. టక్కని తీసుకున్నాడు. మురళి అన్న నమస్కారం అన్న. ఆయన గతిక స్వరంతో, మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటయ్యా సంబంధం? నాకు చాలా బాధేసి, అన్నా మీరు మాట్లాడకండి, నా బాధ్యత, ఆ నోరు పుప్పిస్తా అన్న, మీరు ప్లీజ్ వద్దన్నా, ప్లీజ్ అన్నా, మీరు చెప్పదు బాగా చెప్తా ఉన్నాడు. ఇంకా చిరంజీవి గారు వద్దన్నా ప్లీజ్ అని ఆపేసి అక్కడి నుంచి